హలో గైస్, ఈరోజు వీడియోలో లంకావిలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన సన్సెట్ క్రూజ్ షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా షార్ట్ వీడియో పెట్టాను, సో ఎవరి టైం వేస్ట్ చేయకుండా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, అస్సలకే మిస్ చేసుకోవద్దు. పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. గైస్, లంకావిలో ఉన్న అట్రాక్షన్స్ అన్నిట్లో ఈ ఈగల్ స్క్వేర్ ఒకటి. ఇక్కడ షిప్ అనేది కొంచెం స్లో చేస్తారు మనం ఫొటోస్ అవి దిగడానికి. అండ్ ఇవి డ్రింక్స్ కోసం పెట్టిన చార్ట్. మాకు డ్రింక్స్ అయితే ఇంక్లూడ్ ఉన్నాయి మేము తీసుకున్న టికెట్లో. షిప్స్లో చాలా రకాలు ఉంటాయి, బట్ మేము తీసుకుంది కొంచెం పెద్ద షిప్. సో పర్ పర్సన్ అయితే 10K పడింది. ఇందులో డ్రింక్స్ అండ్ లంచ్ కూడా ఇంక్లూడ్ ఉంది. ఫుడ్ గురించి అయితే ముందుగా చెప్పాలి, వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇబ్బంది పడతారు, ఎందుకంటే అందరూ మ్యాక్స్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. వెజ్ గురించి అయితే మనం ముందుగా చెప్పాలి, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అండ్ మార్నింగ్ అంతా కూడా నేను ఇలా డ్యాన్సెస్ అవి చేసి బాగా ఎంజాయ్ చేశాను. అస్సలు నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను మాటల్లో చెప్పలేను. అది ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ లంకావి సైడ్ వెళ్ళినట్టయితే కనుక తప్పకుండా ఈ క్రూజ్ షిప్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. మేము చాలాసేపు ఇలాగే డ్యాన్సెస్ అవి చేస్తూ టూరిస్టులు అందరూ కలిసి బాగా ఎంటర్టైన్ అయ్యామండి. మార్నింగ్ అంతా కూడా బాగా డ్యాన్సెస్ అవి మంచి మంచి సాంగ్స్ పెట్టారు, హిందీ సాంగ్స్, ఈవెన్ తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేశారు. అండ్ ఇది వచ్చి వెజిటేరియన్ ఫుడ్ అండి. నేనైతే సపరేట్గా నా గురించి చెప్పుకున్నాను ముందుగా. వెజ్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. అండ్ మార్నింగ్ అలాగా లాన్ కూడా కాసేపు డెక్ పైన ఎంజాయ్ చేశాను. చాలా బాగుందండి. నా ఎక్స్పీరియన్స్ని నేను మాటల్లో చెప్పలేను అసలు. ఇది లాన్ వ్యూ, షిప్ లాన్ వ్యూ కూడా చాలా బాగుంది. బట్ ఎక్కువసేపు డెక్ పైనే ఉన్నాను నేను. కింద చూసారా వాటర్ కనిపిస్తూ బ్యూటిఫుల్గా ఉంది. లాన్ నుంచి కూడా కొంచెం లంచ్ టైంలో మనకి స్లో చేస్తాడు షిప్ అన్నది. అప్పుడు మనం లంచ్ చేస్తూ లాన్ నుంచి కూడా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా కూడా నాన్ వెజిటేరియన్ అండి. నాన్ వెజ్లో అయితే చాలా ఐటమ్స్ పెట్టారండి, బట్ నేను వెజ్ కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో నేను ఫుడ్ తినేసి మళ్ళీ డెక్ పైకి వెళ్ళిపోయాను. అలా చాలాసేపు అయితే నేను సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. సన్సెట్ వ్యూని ఎంత బాగా ఎంజాయ్ చేశానండి నేను. చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. చాలామంది డెక్ పైన ఈవినింగ్ కూడా డ్యాన్సెస్ అవి చేశారు. ఇలా 2 షిప్స్ కూడా దగ్గరికి తెచ్చారండి, ప్లేస్ చేశారు. అందరూ డ్యాన్సెస్ చేశారు. వాటర్ యాక్టివిటీస్ అయితే చాలామంది చేశారు. నేనైతే వాటర్ యాక్టివిటీస్ ఏది చేయలేదండి, నాకు భయం అనిపించింది. ఈ నెట్ కూడా ఒక యాక్టివిటీనండి బ్యాక్ సైడ్. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మనం సపరేట్గా పే చేసుకోవాలండి. సో అక్కడ ఫోన్పేలు అవి ఏవి ఉండవు కాబట్టి క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఎవరైనా వెళ్ళినట్టయితే కనుక ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న సన్సెట్ వ్యూ నైట్ ఈవినింగ్ 7 అవుతుందండి. అక్కడ తొందరగా చీకటి పడదు మనకి ఎంత టైం అయినా. సో ఈ రైడ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 8 వరకు ఉంది. నేనైతే ఇదొక నెట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను బ్యాక్ సైడ్. ఇది కూడా నాకు చాలా భయం అనిపించింది, బట్ ట్రై చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇలా వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ షిప్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేశాను చుట్టూ. నా లైఫ్లో ఈ క్రూజ్ షిప్ అయితే నాకు ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే బాగా నచ్చింది. మీ అందరికీ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. రాబోయే వీడియోస్ అసలు మిస్ చేసుకోవద్దు. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి వ్లాగ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ మిస్ ఇట్.